వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాన్. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి దేశం నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి మీద ఏదైతే జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఆలోచన విధానాన్ని గ్రామ స్థాయిలో జరుగుతున్న ఆలోచన చూస్తా ఉన్నాం. ఏదైతే జడ్చర్ల నియోజకవర్గం మిడ్చల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని వినూత్న రీతిలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైతే దాదాపుగా 20 నుంచి 25 ట్రాక్టర్లకు ఏదైతే జాతీయ పతాకాలని కట్టి గ్రామంలో ఉండే ప్రజలకందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేరవేసే ఆలోచన చేస్తున్నారు. ఏదైతే భారతదేశంలోని ఏదైతే స్వాతంత్ర సమర యోధులు చేసి త్యాగాల కోసం ఫలించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఈ రోజు మనకు గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే ఆలోచనలో ఈ రోజు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నారు. ఏదైతే మనకు 15 ఆగస్టుకు దాదాపు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తిని చాటుకునే ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఏదైతే దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు, దేశం కోసం ఎంతో మంది అమరులయ్యారు. ఈ దేశంలోని భారతదేశ గొప్ప సాంప్రదాయం, భారతదేశంలో ఉన్న వనరులు, భారతదేశంలో ఉన్న ఖ్యాతి, భారతదేశానికి ప్రత్యేకమైన ఉన్నటువంటి ఒక గుర్తింపు కావచ్చు, గౌరవం కావచ్చు, దేశభక్తి కావచ్చు, అలాంటి ఆలోచనని అయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఉన్న జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లా మిచ్చలపల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులు అయ్యిండు కూడా దేశం కోసం, దేశ గౌరవం కోసం ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన విధానంతో ఏ ఒక్క నాయకుడు కూడా కండువా లేకుండా ఈ రోజు కేవలం మన జాతీయ పతాకంతో మీరు తీసుకెళ్తున్న ఆలోచన విధానాన్ని ఎట్లా చూస్తారు, ఎలా వస్తుంది? భారత్ మాతాకి జై. ఈరోజు పార్టీలకు అతీతంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా ఇవాళ జెండా ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి. ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవాలి. గతంలో తెల్లదొరల ఆస్థానంలో ఆధీనంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని కాపాడి స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని పెద్దలను గౌరవించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఇలా మనను ఇంత భవిష్యత్తును దిశానిర్దేశాన్ని నిర్ణయించి మనకు మార్గదర్శకాలు చూపించిన ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకోవాలి. భారతదేశం వైపు ఇలా ప్రపంచ దేశాలను చూస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ప్రతి యజ్ఞం కూడా ఫలిస్తూ ఉంది. ఈరోజు కరోనా అటువంటిది కానీ, భారతదేశం మీద జరుగుతున్న కక్ష సాధింపులు పక్క దేశాలు ఉన్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పడంలో కానీ, మన దేశంలో రామ మందిర నిర్మాణం కానీ, ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మన భారత ప్రధాని గారు ముందుకెళ్తున్న విషయాన్ని అందరు గమనించాలి. ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలిసి జెండా మాత్రమే ఎగిరేసే పరిస్థితులు మనం చూసాం. ఈరోజు జెండా కండువ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు ఇంటి పైన జెండా ఎగిరేసి సల్యూట్ కొట్టి నిన్న కంప్లీట్ చేసాం. మా పెద్దల ఆదేశాల మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా మిడ్జిల్ మండలం, మిడ్జిల్ హెడ్ క్వార్టర్లో స్వచ్ఛందంగా ట్రాక్టర్లు రైతులు తీసుకొచ్చి జెండాలు కట్టుకొని వాళ్ళు మేము సైతం అన్నట్టుగా వచ్చి మొత్తం గ్రామం ఒక రౌండ్ మొత్తం తిరిగి జాతీయ నినాదాలతోటి మారుమోగించి ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మన భావితరాలకు తెలియాలి. స్వాతంత్రం అంటే ఏంటి, దీనికోసం ఎవరు కష్టపడ్డారు, ఈరోజు ఏం జరుగుతుందనేది కూడా అందరూ తెలుసుకొని ముందుకెళ్ళాలి తెలియజేస్తూ జై భారత్ మాతాకి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలి, దేశం మీద ఉన్న గౌరవాన్ని చాటి చెప్పాలనే కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ముందుగా గతంలో స్వాతంత్ర దినం అంటే 15 ఆగస్టు నాడు మాత్రమే జెండా ఎగరేసి ఆ రోజు మాత్రమే ఒక స్వాతంత్ర దినం, దీని వరకు ఇట్లా ఒక ఫార్మాలిటీగా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక చరిత్ర. భారతదేశంలో అనేక మంది పోరాటాలు చేసిన తర్వాతనే, అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే స్వాతంత్రం సిద్ధించింది. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని మనం స్మరణ చేసుకోవాలి. దాని కొరకని చెప్పి ఒక 5 రోజుల 6 రోజుల ప్రోగ్రాం ఈ యొక్క ఆగస్టు 10th నుంచి ఆగస్టు 15th వరకు జాతీయవాదులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయవాదులతోటి మిగతా అనేక సంస్థలతోటి కలిసి పనిచేయాల్సిందిగా వారు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయవాదులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 10th రోజు ప్రతి ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అదేవిధంగా జాతీయ అభిమానం ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగరవేయాలనే ఒక నిర్ణయం తీసుకొని వారు ఆ విధంగా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 11, 12, 13 తేదీలలో ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు, కర్షకులైతేనేమి, కార్మికులైతేనేమి, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క జాతీయ జెండాను పూర్తిగా స్ఫూర్తివంతంగా కింది స్థాయికి తీసుకెళ్లాలనే యొక్క సంకల్పంతో వారు మార్గదర్శనం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ బిడ్జిల్లో కొత్తదనం కొరకు మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు కార్మికులే కాదు, ఈ యొక్క విద్యార్థులే కాదు, కర్షకులు కూడా ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ కావాలనే యొక్క సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల వాళ్ళతో మాట్లాడి వాళ్ళని స్వచ్ఛందంగా ఈ యొక్క జాతీయ ప్రేరణతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి అనేక మంది మద్దతుదారులు, ఇంత పనులు ఉన్నప్పటికీ, వర్షాలు వడ్డీ నాట్లేస్తున్నప్పటికీ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. అదేవిధంగా ఇది ఒక స్ఫూర్తితోటి రేపు 14 తారీఖున జిల్లా కేంద్రంలో మన యొక్క పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు, యువజన సంఘాలు, గణేష్ యొక్క కమిటీలు, అదేవిధంగా అనేక ప్రజలు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రజల్ని కలుపుకొని దాంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలి. దాంట్లో విద్యార్థులు అదేవిధంగా పెద్ద పాత్రల పోషించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా సమాయత్తం అవుతున్నాం. దానికి కూడా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున పాలమూరు పురవీధులకుండా ఈ యొక్క స్వాతంత్రం యొక్క సిద్ధించిన యొక్క సందర్భాలని నెమరు వేసుకునే విధంగా మన యొక్క పిలుపు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈరోజు ఇప్పుడు మిడ్జిల్, అదేవిధంగా నెక్స్ట్ జడ్చల్, రాజాపూర్ కూడా ఈరోజే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా మండలాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, స్థానిక విద్యార్థులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే హర్ఘర్ తరంగ్ అనే కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా ఇదే జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని దాదాపుగా ఎంతో మంది ఇక్కడ దాదాపు 25 ట్రాక్టర్లతోని జాతీయ పతాకాలు కట్టి గ్రామం మొత్తంలో కూడా ఊరేగించారు. సో ఏదైతే ఆగస్టు 15th లోపు 5 రోజులు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి దేశం కోసం చాటి చెప్పే పరిస్థితిని మనం తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి దేశాన్ని, భారతదేశం అంటే ఎన్నో సంపదతో కూడుకున్న, ఎన్నో వనరులతో కూడుకున్న భారతదేశానికి ఉన్న సాంప్రదాయం, భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని తీసుకెళ్లే ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆలోచన ప్రతి ఇంటి పైన కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి సైలుడు కొట్టి ఆ ఫోటోని కూడా ఒక వెబ్సైట్ లో పెడితే దాన్ని కూడా గుర్తించి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్నట్టుగా తీసుకుంటున్నటువంటి ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకున్న ఈ ఆలోచన ఈ రోజు మిడ్జిల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున అవడం జరిగింది. మొత్తానికి హర్ఘర్ తరంగ కార్యక్రమంతో విజయవంతంగా ముందుకు వెళ్తున్న ఆలోచన విధానం చూస్తున్నాం. మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్, నేను మీ ప్రసాద్.